హలో అమిగోస్, ఈ క్వశ్చన్ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే వాడు ఏమి ఇచ్చాడంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 12 ఇంటూ 12 మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 2 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. వీడు ఏమంటాడంటే, బాబు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నాకు ఈక్వల్ రూట్స్ ఉంటాయి, అప్పుడు సో అండ్ సో ఫాలోఅప్ క్వశ్చన్ ఇచ్చాడు నాకు. అయితే ముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫుల్గా ఎక్స్పాండ్ చేసుకుందాము. ఏమొస్తుందంటే 12 మైనస్ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అది 2, సో 2 ఇంటూ 12 మైనస్ కే ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషను. వాడు ఏమంటాడు, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో 2 రూట్స్ వస్తాయి కదా బాబు, ఆ 2 రూట్స్ కూడా ఈక్వల్ రూట్స్ బాబు అంటున్నాడు. అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే డిస్క్రిమినెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మనకు సపోజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే, దాంట్లో డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ 4ac ఏదైతే ఉందో, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితేనేమో 2 వేర్వేరు రియల్ రూట్స్ వస్తాయి. అదే నాకు డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితేనేమో మనకు కంప్లీట్లీ ఇమాజినరీ రూట్స్ వస్తాయి. అదే నాకు డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయిందనుకో, 2 కూడా ఈక్వల్ రూట్స్ వస్తాయి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక రూట్ కనుక ఆల్ఫా అయితే రెండో రూట్ కూడా ఆల్ఫానే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 2 ఈ 2 కూడా సేమ్ రూట్స్, ఈక్వల్ రూట్స్ అన్నమాట. అయితే వాడు ఏమంటున్నాడు, బాబు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి నాకు ఈక్వల్ రూట్స్ రావాలి, అప్పుడు సో అండ్ సో ఫాలోఅప్ క్వశ్చన్ ఇచ్చాడు. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నాకు ఈక్వల్ రూట్స్ రావాలంటే డిస్క్రిమినెంట్ వచ్చేసి 0 అవ్వాలి. అప్పుడు నాకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కనుక నేను కంపేర్ చేస్తే డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అది అంటే ఎంత, నాకు 2 ఇంటూ 12 మైనస్ కే హోల్ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 4a అంటే ఎంత 12 మైనస్ కే, సి అంటే ఎంత -2 ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఎంత 2 స్క్వేర్ 4 ఇంటూ 12 మైనస్ కే హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 2 ఇంటూ 12 మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సో క్లియర్గా నాకు ఏం కనపడుతుంది, ఒక 4 కామన్ తీయొచ్చు, ఒక 12 మైనస్ కే కాబట్టి 12 మైనస్ కే కామన్ తీయొచ్చు. సో ఏమవుతుందంటే నాకు 4 ఇంటూ 12 మైనస్ కే కామన్ కనుక తీస్తే ఇక్కడ ఒక 12 మైనస్ కే మిగులుద్ది. సో 12 మైనస్ కే ప్లస్ 2 ఈక్వల్ టు 0. అంటే నాకు ఏమేమి వస్తున్నాయంటే, ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ 12 మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. అంటే ఏమొస్తుంది, నాకు కే ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. రెండో ఫ్యాక్టర్, ఈ ఫ్యాక్టర్ ఎంత 14 మైనస్ కే, ఇది కూడా 0 పెట్టాలి. సో 14 మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది, నాకు కే ఈజ్ ఈక్వల్ టు 14. అయితే నాకు డౌటు, కే ఈజ్ ఈక్వల్ టు 12 ఒక వాల్యూ వచ్చింది, కే ఈజ్ ఈక్వల్ టు 14 ఒక వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ తీసుకోవాలి, 2 కరెక్టేనా ఒకటే కరెక్టా, ఈ డౌట్ వచ్చింది నాకు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లెట్ అస్ సపోజ్ కే ఈజ్ ఈక్వల్ టు 12 పెట్టాం. ఈ ఒరిజినల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏది ఒరిజినల్ క్వాడ్రాటిక్ ఈక్వేషను, ఇది ఒక ఒరిజినల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే ఇక్కడ గనక మీరు కే ఈజ్ ఈక్వల్ టు 12 పెడితే, ఈ కే ప్లేస్లో కనుక 12 పెడితే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఏమవుతుంది, నాకు 12 మైనస్ 12 0 అయిపోతుంది. ఏంటి సార్ దాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఏంటో తెలుసా, సపోజ్ నాకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని నేను ఇచ్చాను అనుకుందాం. సపోజ్ నాకు ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ స్మాల్ ఏ ఉంది, ఆ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో, అప్పుడు ఓవరాల్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0 అయిపోతుంది. అంటే మొత్తం ఈక్వేషన్ ఏమవుతుంది, బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా, కానే కాదు, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి దాని అర్థం ఏంది, నేను ఒక ఈక్వేషన్ ఇచ్చి బాబు దీనికి 2 రూట్స్ ఉంటాయి ఫలానా ఠికానా అని అండ్ అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది బాబు అని నేను చెప్పినప్పుడు ఈ స్మాల్ ఏ 0 అంటే నువ్వు ఒప్పుకుంటావా, లేనే లేదు. అంటే దాని అర్థము స్మాల్ ఏ 0 అవ్వకూడదు. ఎందుకు, అది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషను అండ్ 2 ఈక్వల్ రూట్స్ ఉంటాయి అని వాడు ఇచ్చాడు. కాబట్టి నాకు ఈ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 12 మైనస్ కే అనేది 0 అవ్వకూడదు. అంటే దాని అర్థం ఏంది, ఈ కే ఈజ్ ఈక్వల్ టు 12 అవ్వకూడదు, అది వ్యాలిడ్ కాదు. మరి కే ఈజ్ ఈక్వల్ టు 14 తీసుకొచ్చా సార్ అంటే, ఎస్ కే ఈజ్ ఈక్వల్ టు 14 తీసుకొస్తే 12 మైనస్ 14 మైనస్ 2 ఎక్స్ స్క్వేర్, ఎస్ అదొక క్వాడ్రాటిక్ ఈక్వేషనే. సో నాకు అర్థమైంది ఏంది, కే ఈజ్ ఈక్వల్ టు 14 అనేది వ్యాలిడ్ వాల్యూ. ఇప్పుడు ఫైనల్గా ఏం తెలిసి వచ్చింది నాకు, కే ఈజ్ ఈక్వల్ టు 14 అనేది వాల్యూ వచ్చింది.
వాడిచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తూ నాకు వచ్చిన వాల్యూ k ఈజ్ ఈక్వల్ టు 14. ఇప్పుడు ఫాలో అప్ క్వశ్చన్ ఏంది వాడు, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ k,k/2 ఎంత వస్తుంది నాకు, ఈ పాయింట్ P అనుకుంటే పాయింట్ P ఎంత వస్తుంది నాకు 14,14/2 ఎంత, అది నాకు P అనేది 14,7 వస్తుంది నాకు. వీడు ఏమంటాడు, ఈ పాయింట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఏందది 3x + 4y + 5 = 0 అని ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. ఈ పాయింట్ నుంచి ఈ స్ట్రైట్ లైన్కి డిస్టెన్స్ ఎంత బాబు అంటున్నాడు. ఈ పాయింట్ P లెటర్ సపోజ్ 14,7 అని ఇలా తీసుకుంటే ఒక స్ట్రైట్ లైన్ ఉందంట వాడికి. స్ట్రైట్ లైన్ ఏంటి, 3x + 4y + 5 = 0 అనేది ఒక స్ట్రైట్ లైన్ అంట. అయితే P నుంచి ఈ స్ట్రైట్ లైన్కి గనక డిస్టెన్స్ అంటే దాని అర్థమైంది, బై డిఫాల్ట్ ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే వాడు P నుంచి ఆ పాయింట్ నుంచి ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది బాబు అంటున్నాడు. అయితే మనకు ఒక ఫార్ములా ఉంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక పాయింట్ P x1 y1 నుంచి ఒక స్ట్రైట్ లైన్ ax + by + c = 0 అనే స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే d పర్పెండిక్యులర్ = ఫార్ములా ఏంటో తెలుసా, మోడ్ ఆఫ్ ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎంత వస్తుంది, ax1 + by1 + c డివైడెడ్ బై √x కోఎఫిషియంట్ a² y కోఎఫిషియంట్ b² + b². ఇది నాకు ఫార్ములా. మాడ్యులస్ ఎందుకంటే అఫ్ కోర్స్ డిస్టెన్స్ పాజిటివే ఉండాలి కాబట్టి ఇది పాజిటివ్, డినామినేటర్ ఏమంటే √ అంటే ఆబ్వియస్లీ అది పాజిటివే. ఓకే, అంటే ఈ రకంగా నేను గనక మన క్వశ్చన్కి డిస్టెన్స్ కడితే ఎంత వస్తుంది, సబ్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ పాయింట్ అంటే d పర్పెండిక్యులర్ = 14,7ని ఈ లైన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ 3 × 14 + 4 × 7 + 5 డివైడెడ్ బై √x కోఎఫిషియంట్ 3² + y కోఎఫిషియంట్ 4² అంటే ఎంత వస్తుంది, 14 3s 42 42 + 28 + 5 డివైడెడ్ బై √3² అంటే 9 9 + 16 √25 అంటే ఎంత 5 అంటే ఎంత వస్తుంది, ఇది 75/5 అంటే ఎంత వస్తుంది, ఇది టోటల్గా 15. సో ఆన్సర్ ఎంత అవ్వాలి నాకు, ఆప్షన్ ఏ 15 అవ్వాలి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఆబ్వియస్లీ, సార్ నేను ఒప్పుకోను, నాకు సడన్గా ఎగ్జామ్లో ఫార్ములా గుర్తుకు రాలేదు, లేదా నేను ఈ ఫార్ములా ఇప్పటివరకు అసలు నేను చూడలేదు సార్, నేను అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్ ఈ క్వశ్చను అన్నారనుకో, దానికి కూడా ఒక మెథడ్ చెప్తాను. సపోజ్ నాకు ఫార్ములా అనేది తెలియదు లేదా గుర్తుకు రాలేదు అనుకుందాం, అప్పుడు ఎలా చేయాలి క్వశ్చన్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ P నుంచి ఈ స్ట్రైట్ లైన్కి డిస్టెన్స్ కనిపెట్టాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. లెటర్ సపోజ్ ఈ పర్పెండిక్యులర్ గీసినప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మీద ఉండేటటువంటి పాయింట్ Q అనుకుందాం. అంటే PQ అనే లైను ఈ వాడిచ్చిన స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. నాకు Q పాయింట్ తెలిసిపోతే P పాయింట్ తెలిసిపోయింది, Q పాయింట్ తెలిసిపోయింది కాబట్టి P2Q డిస్టెన్స్ ఫార్ములా వేసేసి నేను కనిపెట్టేస్తాను. మరి Q పాయింట్ ఎలా తెలుసుకోవాలి సార్ అంటే నాకు ఆలోచించండి, నాకు వాడిచ్చిన స్ట్రైట్ లైను అండ్ నాకు PQ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక కనిపెడితే వాడిచ్చిన స్ట్రైట్ లైను మనం కనిపెట్టే PQ స్ట్రైట్ లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీస్తే అది పాయింట్ Q వస్తుంది కదా, డన్ అయిపోయింది. అయితే ఇప్పుడు PQ లైన్ ఈక్వేషన్ ఎలా కనిపెట్టాలి సార్, నేను PQ లైన్ ఈక్వేషన్ ఎలా కనిపెట్టాలంటే PQ లైన్ మీద ఒక పాయింట్ ఏంది P కదా, అంటే 14,7 ఒక పాయింట్ ఉంది, నాకు ఇంకేం కావాలి, స్లోప్ కావాలి. వాడిచ్చిన స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత, ఇది m1 అనుకుంటే ఆ స్లోప్ ఎంత వస్తుంది, -a/b కాబట్టి -3/4. సో m1 × m2 -1 కాబట్టి ఆ పర్పెండిక్యులర్ లైన్ PQ స్లోప్ ఎంత వస్తుంది, రివర్స్ విత్ నెగిటివ్ అంటే ఇది 4/3 వస్తుంది. అంటే ఆ PQ లైన్ యొక్క స్లోపు MPQ ఏమవుతుంది నాకు 4/3. నీకు పాయింట్ ఉంది, స్లోప్ ఉంది, లైన్ ఈక్వేషన్ ఎట్లా కనిపెడతావు, y - y1 అంటే ఈ 7 = m ఎంత ఉంది 4/3 ఉంది, 4/3 × x - x1 అంటే ఎంత 14. సో ఈ విధంగా నీకు స్ట్రైట్ లైన్ వస్తుంది, ఎంత వస్తుంది 3y - 21 = 4x - 42 = 0. అయితే వాడిచ్చిన స్ట్రైట్ లైన్ ఎంత 3x + 4y + 5 = 0. ఇది ఈక్వేషన్ 1.
మనకొచ్చిన స్ట్రెయిట్ లైన్ ఈ డబ్బాలో ఉన్నది అంటే ఎంత, నాకు 4x మైనస్ 3y చేశాను నేను. ఇది 42 కాదు 56. మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. సో ఈ రెండు ఈక్వేషన్స్ కనుక నాకు సాల్వ్ చేస్తే నాకేమొస్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ y ఈజ్ ఈక్వల్ టు -5 వస్తుంది. అంటే ఈ పాయింట్ Q ఎంత వచ్చింది నాకు, 5, -5 వచ్చింది. అంటే ఈ రకంగా Q అనే పాయింట్ని కనిపెడతాం. పాయింట్ P ఎంత, 14, 7. పాయింట్ Q ఎంత, 5, -5. ఇప్పుడు డీ పర్పెండిక్యులర్ అంటే ఏంది, దాని అర్థము PQ డిస్టెన్సే కదా. అంటే ఎంత వస్తుంది నాకు, √ x2 - x1 అంటే 5 - 14 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే -5 - 7 హోల్ స్క్వేర్. అంటే ఎంత వస్తుంది, 5 - 14, సో -9 హోల్ స్క్వేర్ 81 ప్లస్ -12 హోల్ స్క్వేర్ 144 అంటే ఎంత, √225 అంటే ఎంత, 15. సో ఆన్సర్ ఎంత వచ్చింది, ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ 15 కరెక్ట్ ఆన్సర్.